మొట్టమొదటిసారిగా భైరవుడికి మరియు బ్రహ్మదేవుడి యొక్క పొగరికి గల సంబంధం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 5 తలలు కలిగి ఉన్నటువంటి బ్రహ్మదేవుడు పరమశివుడిని అవమానిస్తాడు. పరమశివుడిని అవమానించిన బ్రహ్మదేవుడిపై శివుడు ఆగ్రహానికి గురి అయి భైరవుడిని సృష్టించి బ్రహ్మదేవుడి తలను ఖండించమని ఆదేశిస్తాడు. వెంటనే భైరవుడు శివుడిని అవమానించిన బ్రహ్మదేవుని యొక్క 5 సరస్సులలో ఒకదాన్ని ఖండిస్తాడు. అనంతరం బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడడానికి శివుని అనుగ్రహం మేరకు బ్రహ్మదేవుని కపాలమును చేతిలో పట్టుకుని అనేక ప్రాంతాల్లో దర్శిస్తూ ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో అప్పుడు పాప ప్రక్షాళన అవుతుందని పరమశివుడు చెప్తాడు. చివరికి ఆ కపాలం కాశీనగరంలో పడటం వల్ల ఆ నగరానికి బ్రహ్మ కపాలం అని కూడా పిలుస్తారు. సో ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని పురాణ కథల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.